హర్షిత్ రాణా ప్లేయింగ్ 11లో లేకుండానే శివం దుబేకి సబ్స్టిట్యూట్గా వచ్చి బౌలింగ్ చేశాడు. అసలు ఇది ఎలా పాసిబుల్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. హర్షిత్ రాణా కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. కన్కషన్ సబ్స్టిట్యూట్ అంటే ఆల్రెడీ ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్కి హెడ్ ఆర్ నెక్ ఇంజరీ అయినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అండ్ వాళ్ళకి హెడేక్ రావడం, డిజీగా ఫీల్ అవ్వడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీన్నే కన్కషన్ అంటారు. ఇలా జరిగినప్పుడు ఆ ప్లేయర్కి సబ్గా వేరే ప్లేయర్ని టీంలోకి తీసుకోవచ్చు అండ్ ఈ కన్కషన్ సబ్గా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా చేయొచ్చు. కానీ ఆ కన్కషన్ సబ్గా తీసుకునే ప్లేయర్కి ఒక రూల్ ఉంది. ఏ ప్లేయర్ని అయితే సబ్గా తీసుకున్నారో ఆ ప్లేయర్ ఇంజరీ అయిన ప్లేయర్కి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అయి ఉండాలి. అంటే బ్యాట్స్మెన్కి ఇంజరీ అయితే తిరిగి బ్యాట్స్మెనే అండ్ బౌలర్కి ఇంజరీ అయితే తిరిగి బౌలర్నే కన్కషన్ సబ్గా తీసుకోవాలి. శివం దుబేకి మన టీమిండియాలో బ్యాటింగ్ చేసినప్పుడు లాస్ట్ ఓవర్లో హెల్మెట్కి బాల్ తగిలింది. సో అది కన్కషన్ అయినట్టు వస్తుంది. సో శివం దుబే బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఆ లూప్ హోల్ని యూస్ చేసుకొని మన టీమిండియా హర్షిత్ రాణాని శివం దుబేకి కన్కషన్ సబ్గా తీసుకున్నారు. కానీ ఐడియల్గా అయితే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ప్రకారం అయితే రమన్దీప్ సింగ్ని కన్కషన్ సబ్గా తీసుకోవాలి. మరి హర్షిత్ రాణా శివం దుబే ప్లేస్లో కన్కషన్ సబ్గా రావడం రైటా రాంగా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.